హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. చపాతీ, పరాటా, పుల్కా అండ్ రైస్లోకి ది బెస్ట్ కాంబినేషన్ రెసిపీ అండి. అదేనండి ఆలు గ్రీన్ మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇది నేను ఎలా చేస్తున్నానో నా ప్రాసెస్లో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా 300 గ్రామ్స్ తీసుకుంటున్నానండి ఆలుని. మీరు మీ క్వాంటిటీ తగ్గట్టు పెంచుకోండి. తీసుకొని మొత్తం పీల్ తీసుకొని మీడియం సైజ్గా కట్ చేసుకుంటున్నాను. వీలైనంత వరకు అన్నీ సేమ్ సైజులో ఉండేటట్టుగా చూసుకోండి, అప్పుడు ఈక్వల్గా కుక్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ పోయండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం కుక్ చేయండి. అవి కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. మీ స్పైసెస్ తగ్గట్టుగా కారం తీసుకోండి, అలాగే కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర, అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే గ్రీన్గా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ జీరా, ఇవన్నీ వీలైతే వాటర్ యాడ్ చేసుకొని, లేదంటే అవసరం లేదు, ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆలును కూడా మనం కుక్ చేస్తూ ఉండాలండి. ఆలు వచ్చేసి ఒక 60 to 70% కుక్ అవ్వాలి, మరీ ఎక్కువ కుక్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఇంకా కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా కుక్ అవుతే మెత్తగా అయిపోయి ముద్దలాగా అయిపోతుంది. అందుకే మరీ ఎక్కువ కావద్దు. మనం ఇలా స్పూన్తో కట్ చేస్తుంటే కట్ అవ్వాలి. ఇప్పుడు దాన్ని వంచేయండి, వాటర్ మాత్రం పడబోయకండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. అందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేయండి. అడుగంటుతుంది, అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఆలు ఉన్నాయి కదండి, ఆలు కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం వీలైనంత వరకు మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ వదిలేయండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా 2 మినిట్స్ అలాగ వదిలేయండి. ఏంటంటే ఆ పేస్ట్ కొంచెం ముక్కలకి పడుతుంది. ఇప్పుడు మనం ఆలుని కుక్ చేసుకున్నాక వాటర్ ఉన్నాయి కదండి, అవి పక్కకు పెట్టేసుకోండి, అది మాత్రం పడబోయద్దు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఆ వాటర్ ఉన్నాయి కదండి, ఇందాక నేను చెప్పాను కదా, వాటర్ తీసుకొని కొన్ని పోయండి. ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. మీరు తిక్కుగా కావాలంటే హాఫ్ గ్లాస్ పోసుకోండి. కొంచెం మన గ్రేవీ లాగా కావాలనుకుంటే 1 గ్లాస్ పోసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ ఏమైనా సరిపోయిందా లేదా చూసుకోండి. టేస్ట్ సరిపోతే యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందాక ఆలుని కుక్ చేసుకున్నాం కదా, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. మొత్తం అడుగంటిపోతుంది, చూసుకుంటూ మీరు కలుపుతూ ఉండండి. ఒకసారి ఒక 2 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుందండి. ఎక్కువ కుక్ చేయడం అవసరం లేదు. అంతే అండి, సింపుల్గా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే ఆలు గ్రీన్ మసాలా కర్రీ రెడీ అండి. చపాతీకి అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్లో చేయండి. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది.